నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్తో పాటు 2025-2026 సవరించిన అంచనా బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 1 నాటికి ప్రారంభ నిలువ 9,471.33 లక్షలు, 2025-2026 సవరణ అంచనా ఆదాయం 13,717.11 లక్షలు కలుపుకొని మొత్తం 23,188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026-2027 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం 14,763.60 లక్షలుగా బడ్జెట్లో పొందుపరిచారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా 9,937.00 లక్షల ఆదాయం సమకూరుతోందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం 24,700.60 లక్షలుగా బడ్జెట్ పద్దుల్లో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్జెట్ వివరాలను సమావేశంలో చదివి వినిపించగా సభ్యులు ఆమోదం తెలిపారు. సందర్భంగా తమ తమ డివిజన్లో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు ప్రస్తావించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని, నిజామాబాద్ నగర అభివృద్ధి ధ్యేయంగా అందరం పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నిజామాబాద్ నగరానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించారని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో అన్ని డివిజన్లకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా నిజామాబాద్లో మాస్టర్ ప్లాన్ అమలు అనివార్యంగా మారిందని అన్నారు. ఇప్పటికే ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు ముసాయిదా ప్లాన్లో ఏవైనా సవరణలు చేయవలసి ఉంటే వాటిని చేపట్టేందుకు వీలుగా కార్పొరేటర్లతో కూడా భేటీ నిర్వహించాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను నగర మేయర్గా ఎన్నికైన తర్వాత తొలి బడ్జెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్, అలాగే మేడం కలెక్టర్ మేడం కూడా హాజరైంది. దీనికి అన్ని పార్టీలు ఖచ్చితంగా ఆమోదం పరిచారు. వాళ్ళందరూ అత్యంత ప్రాధాన్యత అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్. ఈరోజు బడ్జెట్ చెప్పడమే జరిగింది, సమస్యలు ఏం చెప్పలేదు. ఈరోజు త్వరలోనే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది 10 days లో, అప్పుడు మొత్తం వివరాలు మనకు తెలుస్తాయి. 341,000 करोड़ रखा गया है. अब और एक मीटिंग होने वाली है, एक महीने के अंदर और एक मीटिंग होती, उसमें तमाम बात होंगी. अब ये तमाम कारपोरेटर्स पूरी मेहनत करके यहाँ पर जीत के आए सो है और वायदे करे सो है अपने अपने वार्ड्स में, तो उनको तकमील करने के लिए अभी इंशाअल्लाह पूरे निज़ामाबाद को स्मार्ट सिटी बनाने के लिए हम पूरे मेयर मैडम और तमाम कारपोरेटर्स मिलकर काम करेंगे इंशाअल्लाह. ఈరోజు ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మొట్టమొదటి బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయరు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ మరియు పిసిసి అధ్యక్షుడు, త్వరలోనే మంత్రి కాబోతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, కార్పొరేటర్లు, అన్ని పార్టీల కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ కమిషనరు మరియు ఆఫీసర్లు అందరూ కూడా భారీ బడ్జెట్ ప్రవేశపెట్టబడ్డది. వాస్తవానికి ఎస్టిమేషన్కు, ఖర్చుకు అలాట్ చేయడానికి ఒకదానికి ఒకటి పొంతన లేదు. ఎగ్జాంపుల్ 30 కోట్లు
ప్రతి నియోజక అభివృద్ధికని ఈ బడ్జెట్లో ఉంది. అంటే 50 లక్షల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ మరియు నేను అనేక అంశాల మీద మేము మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దుబారా ఖర్చులు తగ్గించాలి, అవినీతి తగ్గించాలి. బయట చెప్పుకుంటూ ఉంటారు మున్సిపల్ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని. దాంతోపాటు అనేక ఆదాయ వనరులు బ్రేక్ అవుతూ ఉన్నాయి. అన్ఈవెన్ ట్యాక్సేషన్, ఎక్కువ ట్యాక్సేషన్ ఉన్నదానికి ఎక్కువ తీసుకున్నాడు, తక్కువ ఉన్నదానికి ఎక్కువ తీసుకున్నాడు, లేదా ఎక్కువ ఉన్నదానికి తక్కువ తీసుకున్నాడు. ట్యాక్సెస్ లేని కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా మొన్న ఎలక్షన్ కన్నా ముందు 8 కోట్ల బకాయా, అట్లా 100 కోట్ల బకాయిలు ఉన్నాయి. మరియు రెంట్స్ కానీ, హోర్డింగ్స్ కానీ, ఇతర ఆదాయ వనరులన్నీ కూడా పెంచుకొని నిజామాబాద్ ఇందూరు నగర అభివృద్ధికి ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. ముఖ్యంగా తెలంగాణలో వరంగల్ తర్వాత అతిపెద్ద ఇందూరు నగరం బ్యూటిఫికేషన్కు బాగా వెనుకపడ్డది. రోడ్లు సరిగా ఉన్నాయి, డ్రైనేజ్ సరిగా ఉండదు, గ్రీనరీ అస్తవ్యస్తంగా. ముఖ్యంగా ఒక సర్కిల్ కూడా, ఒక్క సర్కిల్ కూడా ఇక్కడ డెకరేటివ్ లేదు. తర్వాత మాస్టర్ ప్లాన్ విషయం నేను 2 డేస్ బ్యాకే అసెంబ్లీలో కూడా మాట్లాడినా. నిజామాబాద్ నగరంలో జరుగుతున్న కబ్జాల విషయం మాట్లాడినా. 2 చెరువులు, బొందెం చెరువు మరి పులాంగ్ వాగు, ఇవన్నీ కూడా కబ్జాకైతే నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా మున్సిపల్లో మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని కొద్ది సవరణ కూడా చేయాలి. అందరు ప్రజల అభిప్రాయము డివిజన్ వైజ్గా అభిప్రాయ సేకరణ చేసి. ఎందుకంటే ఇష్టం వచ్చిన రీతిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము, అందుకే ప్రజలు తగిన శాస్తి బుద్ధి చెప్పారు, అందుకే పక్కన పెట్టారు. మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలా. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇన్కంప్లీషన్, అరసపల్లి నుండి మాధవ్ నగర్ వరకే ఉంది. మరి రిమైనింగ్ నా అభిప్రాయం నేను చెప్పిన, అక్కడ కొత్త రింగ్ రోడ్ ఉంటేనే అది అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే 50% ఎందుకు ఆగిపోయిందంటే అక్కడ నిర్మాణాలు ఉన్నాయి, ప్రజలకు కూడా ఇబ్బంది కావద్దు. వీటన్నిటికీ కావలసిన నిధులు రాష్ట్రం నుంచి వచ్చేటి ఏమి వస్తలేవు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పకుండా నా నియోజకవర్గ అభివృద్ధికి, ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడాలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. చాలా మంచి వాతావరణంలో ఈరోజు మీటింగ్ జరిగింది. మహేష్ కుమార్ గారు కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాడు, నేను కూడా చెప్తూ ఉంటా, ఎలక్షన్లప్పుడే పార్టీలు, ఆ తర్వాత అందరం కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. అనేక అంశాల విషయం మాట్లాడడం జరిగింది. అవుట్సోర్సింగ్ కానీ, బదిలీ వర్కర్ల విషయం కానీ, కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు, వారి సూచనలు కూడా చెప్పడం జరిగింది. కనుక రాబోయే ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర సహకారంతో రాష్ట్రం నుంచి వచ్చే నిధులు మేము పోరాడి తీసుకురావటం, రాబోయే 5 సంవత్సరాల్లో ఇందూర్ నగర్ రూపురేఖలు మార్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్. మా ఫ్లోర్ లీడర్ ప్రమోద్ గారు, వారు కూడా కౌన్సిల్లో బ్రహ్మాండంగా, ఎందుకంటే లాస్ట్ 6 years నుంచి ఆయన కార్పొరేటర్గా ఉన్నారు, వారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు
నూతనంగా మన జరిగిన ఎన్నికల్లో నూతనంగా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. బడ్జెట్ మీద ఈరోజు విస్తృతంగా చర్చ జరిగింది. ఏదైతే బడ్జెట్ ప్రపోజ్ చేశారో దాంట్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్కి సంబంధించి ఏవైతే బడ్జెట్లో ప్రపోజ్ చేశారు ఈ సంవత్సరం ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి, కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వచ్చింది మాత్రం జీరో ఉంది. స్టేట్ అష్యూరెన్స్ గ్రాంట్స్ మున్సిపాలిటీకి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా 3 సంవత్సరాల నుంచి కాన్స్టెంట్గా జీరో ఉంటున్నాయి. దాని మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఏవైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో దాని కేవలం 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 15వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే వస్తున్నాయి తప్ప, అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి ద్వారా వస్తున్నాయి తప్ప, ఇటు జనరల్ ఫండ్ కూడా మరీ దారుణమైన పరిస్థితి. జనరల్ ఫండ్ కేవలం శాలరీస్కి, ఏదైతే శానిటేషన్ వర్కర్స్కి, మెయింటెనెన్స్కి తప్ప వేరే వాటికి అభివృద్ధికి కేటాయించలేనటువంటి పరిస్థితి. చివరికి గత 2.5 సంవత్సరాల నుంచి స్ట్రీట్ లైట్ కూడా కొనలేనటువంటి దుస్థితిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందని చెప్పేసి, దీని మీద సత్వరమే కనీసం స్ట్రీట్ లైట్లన్నా కొత్త కొనాలని చెప్పేసి చెప్పడం. అదే బదిలీ వర్కర్ల విషయం వచ్చేసి బదిలీ వర్కర్ల విషయం మీద కూడా మాట్లాడడం జరిగింది. అస్తవ్యస్తమైన వ్యవస్థ, అధికారుల పనితీరు దారుణంగా ఉందని చెప్పేసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, అదేవిధంగా ఏవైతే ఎక్స్పెండిచర్స్ చూపిస్తూ ఉన్నారో అవి మాత్రం చిన్న పనులకు కూడా లక్షలలో ఎక్స్పెండిచర్లు చూపిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం అంత ఖర్చులు లేవు, అంత పని లేదని చెప్పేసి దాని మీద కూడా నిలదీయడం జరిగింది. ఒక్క జిరాక్స్కే ₹1 20 లక్షల రూపాయలు జిరాక్స్ మిషన్లకే కేటాయిస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పింది 20 లక్షల రూపాయలు మీరు జిరాక్స్లకు పెట్టడం ఎందుకు, ఒక ప్రింటర్ కొనుక్కుంటే ₹1,00,000 అయిపోద్దని చెప్పేసి ఆ విధమైన పరిస్థితి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది. అదేవిధంగా ఏదైతే ఆదాయాన్ని రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో ఆదాయాన్ని పొందుపరిచారో దాన్ని అంతా కూడా గతంలో ఉన్నదానికి 50% హైక్ చేసి ఆదాయాన్ని ఎక్స్పెక్టెడ్ బడ్జెట్గా చూపించడం జరిగింది. కానీ గత సంవత్సరం కన్నా రెవెన్యూ ఆదాయం చూసుకుంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా డాక్యుమెంట్లు 50 డాక్యుమెంట్లు అయ్యే ఒక సబ్ డివిజన్లో 20 డాక్యుమెంట్లు అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో 10 డాక్యుమెంట్లు అవుతుంటే రెవెన్యూ ఆదాయాన్ని మాత్రం 50% పెంచి చూపించడం జరిగింది. కేవలం అంకెల బడ్జెటే కానీ నిజానికి వాస్తవంగా బడ్జెట్ ఏమాత్రం కూడా అభివృద్ధికి, మున్సిపాలిటీ అభివృద్ధికి సరిపోయే విధంగా లేదు. కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా ఉండే కాబట్టి మీటింగ్లో వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మున్సిపాలిటీకి రావాల్సిన నిధులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే మున్సిపాలిటీకి ఇప్పించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి దోహదపడవలసిందిగా కోరటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పనుల పట్ల అలసత్వం చూపిస్తున్నారో అధికారులందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. దానికి కూడా గౌరవ కలెక్టర్ గారు, మేయర్ గారు అందరూ కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో మున్సిపల్ ప్రక్షాళన జరుగుతుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని చెప్పేసి దానికి ఔటర్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, అదేవిధంగా ఎటువంటి నోటీసులు ఇవ్వడం కానీ ఎటువంటి కాంపెన్సేట్ చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ని ప్రపోజ్ చేశారని చెప్పి దాని మీద రివ్యూ చేయాలని చెప్పి, ప్రజల నుంచి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పి కొన్ని గ్రీన్ జోన్లుగా చూపించారు, కొన్ని ఇండస్ట్రియల్ జోన్లుగా చూపించారు, కొన్ని కమర్షియల్ జోన్లుగా చూపించారు. వీటన్నిటి మీద కూడా అభ్యంతరాలు స్వీకరించి దాని మీద కూడా రివ్యూ చేయాలని చెప్పి కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా వారిని కోరడం జరిగింది. తొందరలోనే రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా పోరాటం ఉంటుంది. తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో మా వంతు భాగస్వామ్యం నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.